ప్రైజ్ ది లార్డ్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. నీ చిత్తమే నా జీవితంలో జరిగించు తండ్రి. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా.
సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మీ ప్రశస్తమైన రెక్కల చాటున దేవా మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తున్న మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ శుక్రవారం దినమున దేవా, ఇటు విధముగా నీ ఆలయములో నీ బిడ్డలతో కలుసుకోవడం సంతోషం. ఈ సమయంలో ఈ లేఖన భాగాల్ని మీ గాయపడిన స్థలకి అప్పచెప్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచండి. మీ లేఖన భాగాల్లోని లోతైన విషయాలు మేము తెలుసుకునడానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తూ రమ్మని మాట్లాడుతున్న నాతోనూ వింటున్న నీ బిడ్డలతో కూడా మీ కృప, మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఈ శుక్రవారం సమయంలో ఇటు విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి, ఆయన మాటలను మనం వినడానికి మనం ఇష్టపడదాం.
అపోస్తుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానాంశంగా మనం తీసుకుందాం. అపోస్తుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనడి. పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు మనం చక్కగా కానీ గమనిస్తే, పాపానికి మనం మృతులుగా ఉండాలి, దేవునికైనా సజీవులుగా నిలబడాలి. పాపానికి మృతులుగాను దేవునికి జీవులుగాను ఉండడం, లోకానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి, పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నిత్య జీవమైన క్రీస్తు యేసునందు మనం ఏం చేయాలంటే సజీవులుగా ఉండాలని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనం పాపానికి బానిసలుగా ఉన్నామా, లేకపోతే దేవుని కృపలో దేవునికి బిడ్డలుగా మనం ఉన్నామా అన్న విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, పాపానికి మీరు మృతులుగా ఉండండి, దేవునికి సజీవులుగా ఉండండి అంటున్నాడు. అయితే మనం ఈరోజు ఎలా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మన బ్రతుకు ఎలా ఉందో అనేది ఒకసారి ఆలోచన చేయాలా. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలోనే కానీ ఉంటే, పాపం నుంచి బయటికి రా అని ఈరోజు పౌలు భక్తుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పాపం నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో దేవునికి ఏంగా ఉంటావు నువ్వు చెప్పాలా. దేవుని దృష్టిలో మనము ఎలా ఉంటామో తెలుసా? గొప్ప స్థితిలో ఉంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవ జీవితం ఒక కొత్త ప్రారంభం. పాపంలో జీవిస్తున్న నీవు దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన తర్వాత నీ జీవితము ఒక కొత్త మలుపు ప్రారంభం. అది క్రీస్తులోనికి అడుగులు వేయడానికి అది ప్రారంభం. అలాంటి అనుభవంలోనికి నువ్వు రా. హల్లెలూయా. పాపంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత క్రీస్తులోకి అడుగులు వేయడానికి నీకు ప్రారంభం. అది మనం క్రీస్తుకు లొంగినప్పుడు, లేకపోతే మనం క్రీస్తుకు దగ్గర అవుతా ఉన్నప్పుడు మన పాత మనుష్యుడు చనిపోతాడు. మనుషుడు చనిపోతాడంటే మనలో ఉన్న అలవాట్లు, మనం దేనికైతే బానిసగా ఉన్నామో వాటన్నిటిని కూడా వదిలిపెట్టడం. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, మనం క్రీస్తులోకి వచ్చినప్పుడు మన పాత మనుష్యుడు చనిపోతాడు, క్రీస్తులో కొత్త మనిషిగా మనము లేస్తాం. ఇక్కడ చనిపోవాలి, అక్కడ లేపబడాలి. అర్థమవుతుందా? పాపములో జీవిస్తున్న నీవు పాప విషయమే చనిపోవాలి, నూతనమైన క్రీస్తులో నువ్వు లేపబడాలి. హల్లెలూయా. జరుగుతూ ఉందా? ఆలోచన చేయాలి. పౌలు ఈ వాక్యంలో చెప్తున్నది ఏంటంటే, మనం పాపానికి మృతులు కానీ దేవునికై జీవులమని మనస్సులో ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలా. నేను పాపానికి మృతుణ్ణి, అంతే. క్రీస్తుకి నేను సజీవుడని నువ్వెప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, 3 విషయాలని చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా, పాపానికి మృతులు కావడం. పాపానికి మృతులు కావడం. మృతుడు ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ పాపానికి ప్రతిస్పందించలేడు. అర్థమవుతుందా? ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత వాడు వినలేడు, చూడలేడు, గ్రహించలేడు. అర్థమవుతుందా? పాపానికి
మృతుడు ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ పాపానికి ప్రతిస్పందించలేడు. అంటే చలనం లేదు, అయిపోయింది అక్కడికి. ఒక మృతదేహము ముందు కోపం చూపిస్తుంది, దూషణలు చేస్తుంది, కానీ అది చనిపోయిన తర్వాత ఏ ప్రతిస్పందన ఉండదు. ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు కోపాన్ని చూపిస్తాడు, అర్థమవుతుందా? కోపాన్ని చూపిస్తాడు. అయితే చనిపోయిన తర్వాత ఏ ప్రతిస్పందన ఉండదు. ఉదాహరణకి ఒక మద్యపానానికి బానిసైన వాడు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన తర్వాత ఆ పాత అలవాట్లకు మృతుడైపోయి కొత్త జీవనానికి లేపబడతాడు. భయంకరమైన పరిస్థితిలో మద్యపానానికి బానిసైపోయిన వ్యక్తి, వ్యభిచారానికి బానిసైపోయిన ఒక వ్యక్తి, దురలవాట్లకు బానిసైపోయిన ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ పాపపు జీవితాన్ని చంపవేసుకొని నూతనమైన జీవితంలోనికి ప్రవేశిస్తాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? పౌలు భక్తుని చూడండి మీరు. పౌలు భక్తుడు ఆ పాత జీవితము, ఏ జీవితం? సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉంది? క్రైస్తవులంటే చంపేసేవాడు కదా. హల్లెలూయా, క్రైస్తవులంటే చంపేసేవాడు. కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆ క్రైస్తవులకి సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? నువ్వు క్రీస్తులకు వచ్చిన తర్వాత కూడా సువార్తను ప్రకటించకుండా నీ పాటికి నువ్వు కాముగా ఉండిపోతే ఆ పొందుకున్న రక్షణకు విలువేది? నేను బ్రతికితే చాలులే, నా కుటుంబం బ్రతికితే చాలులే, నా చుట్టుపక్కల బ్రతికితే వాళ్ళు చాలులే అనుకుంటున్నావా? నీలాగా రక్షింపబడక మునుపు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నువ్వు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తులోకి వచ్చావే, ఒకప్పుడు నీ జీవితాన్ని ఆలోచన చేయి. అలా ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయి. వారందరి కోసం ప్రార్థన చేసే బాధ్యత నీది కాదా? ఆలోచన చేయలేక దేవుని బిడ్డలారా, పాపంలో చనిపోయి క్రీస్తులో లేపబడిన నీవు, కొత్త జన్మనెత్తిన నీవు అనేక మంది కొరకు ఏం చేయాలా? ప్రయాసపడాలా. ఈరోజు చాలా సంఘాల్లో చూస్తే చెప్పుకోలేని పరిస్థితులు. దేవుని బిడ్డలారా గమనించండి, పాపానికి మృతులు కావడం. రెండో విషయానికి దేవునికై జీవించడం. పాపంలో చనిపోయిన నీవు ఎవరి కోసం బ్రతికించాలంటే ఎవరైతే నిన్ను బయటికి తీసుకొని వచ్చినారో ఆయన కొరకు జీవించడం. హల్లెలూయా. ఎవరు తీసుకొని వచ్చారు ఈరోజు? ఎవరు తీసుకొని వచ్చారు? నీ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చినారా? నీ తల్లిదండ్రులు తీసుకొని వచ్చినారా? నీ బంధువులు తీసుకొని వచ్చినారా? ఎవరు కూడా నీ కోసం రక్తం దార్చలేదే, ఎవరు కూడా నీ కోసం ప్రాణత్యాగం చేయలేదే. మరి ఎవరు చేశారు? నీ కొరకు, నా కొరకు ఆ కల్వరి ఒకసారి గుర్తు చేసుకో. ఆ కల్వరి యాగం ఒకసారి గుర్తు చేసుకో. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం ఇచ్చాడు. పాపంలో చనిపోయిన నీవు ఎవరి కోసం జీవించాలంటే ఆయన కోసం జీవించాలి. హల్లెలూయా. జీవించగలుగుతూ ఉన్నామా? జీవించగలుగుతూ ఉన్నామా మనము? చూడండి, మృతుడైన మనిషి మళ్ళీ పాత దారిలో నడవడు. కానీ క్రీస్తులో పునరుద్ధరించబడిన తర్వాత మనిషి ఇప్పుడు దేవునికై జీవిస్తాడు. దేవునికై జీవిస్తాడు. దేవునికి జీవించడము అంటే ప్రార్థన, వాక్య పఠనము, పరిశుద్ధతలో నడవడము, సువార్తకు సాక్షిగా నిలబడడం. దేవుని కొరకు జీవించడం అంటే ఏమనుకున్నారు? ఏదో ఆస్తులు సంపాదించుకోవాలా, లేకపోతే బంగారం కూడబెట్టుకోవాలా, మరి లేకపోతే ఇంకా ఏ ఇతరు అన్ని సంపాదించుకోవాలన్నా? దేవుడు నిన్ను పాపంలో నుంచి జీవంలోనికి తీసుకొని వచ్చాడంటే కారణం ఏంటంటే ఆయన కొరకు నువ్వు బ్రతకాలని. కానీ చాలామంది ఇప్పుడు ఎట్లున్నారో తెలుసా? పేరుకు మాత్రం చెప్పుకుంటారు నన్ను దేవుడు బ్రతికించాడు అని. కానీ వాళ్ళలో ఆ జీవం లేదు.
దేవుని బిడ్డలారా గమనించండి, పాపం నుంచి ఆయన నిన్ను విడుదల కలుగజేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను ఉంచాడు అంటే ఆయన కొరకు జీవించకుండా ఎవరి కోసం జీవిస్తున్నావు తెలుసా? నీ ఇష్టానుసారంగా నీ కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావు. అది జీవితం కాదు. అది అలాంటి జీవితం జీవించడానికి ప్రభువు నిన్ను లేపలేదు, గుర్తుపెట్టుకో. పౌలు ముందు క్రైస్తవులను హింసించేవాడు, కానీ ప్రభువును కలిసిన తర్వాత ఆయన యొక్క మార్పు ఎలా ఉందో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 ఒక మాట ఉంటుంది, బ్రతుకుట క్రీస్తు కొరకే అని. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు ఎంతో లాభం అంటాడు ఆయన. మరి ఈరోజు నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఎవరి కోసం జీవిస్తూ ఉన్నావు? ఎవరిని ఉద్ధరించాలని జీవిస్తూ ఉన్నావు? ఏమి సంపాదించుకోవాలని జీవిస్తూ ఉన్నావు? కానీ ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకెంతో లాభం అంటూ ఉన్నాడు ఆయన. అలాంటి విశ్వాసంలోనికి నువ్వు రావాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. వస్తున్నావా? ప్రాణం అంటే చాలా తీపి కదా. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను చూడండి. ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉంటాడో లేదో తెలియదు. ఈరోజు రాత్రి నువ్వు మాట్లాడిన వ్యక్తి రేపు ఉంటాడో లేదో తెలియదు. ఉన్న సమయంలోని దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకో. ఉన్న జీవితంలోని దేవుణ్ణి ఆరాధించేది నేర్చుకో. ఎందుకంటే ఆయన పాపంలో నుంచి విడిపించిన దేవుడు, జీవంలోనికి నడిపించిన దేవుడు. ఆలోచన చేయి. ఈ రాత్రికాల సమయంలో ఒక ఆలోచన తీర్మానానికి వస్తావా? నిజంగా ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే అది ఆయన కృప కదా. ఆలోచన చేస్తావా? మూడో విషయము, మార్చుకోవడం అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. చివరి మాటలో ఉంటుంది, సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. ఎంచుకోండి అంటే సరైన ఆలోచన చేసుకొని మీ పద్ధతులను మార్చుకునడి. గమనించండి, మన మనస్సులో ఎప్పుడు మనము పాపానికి మృతులమని దృఢంగా నమ్మాల. పాపానికి నేను మృతుణ్ణి, పాపానికి నేను మృతుణ్ణి అని నువ్వు బలంగా నమ్మాల. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి జైల్లో నుంచి విడుదలైన తర్వాత ఇంకా తాను బందీ అన్న భావనలో ఉంటే అతను స్వేచ్ఛను అనుభవించలేడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని స్వతంత్రంగా జీవించాలి. అలా కాకుండా బయటకు వచ్చినప్పటికి కూడా నేను బందీనే అని కానీ ఉంటే ఆయన స్వేచ్ఛగా జీవించలేడు. అదేవిధంగా పాపంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏంటండి, పాపంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నేను పాపానికి మృతుణ్ణి అని తెలుసుకొని నువ్వు క్రీస్తులో స్వేచ్ఛగా తిరగాలి అన్నదే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. పాపానికి మృతుడివే, కానీ దేవుని విషయంలోనూ సజీవుడవు. గమనించండి, మనం క్రీస్తులో స్వేచ్ఛ పొందిన తర్వాత కూడా పాపాన్ని బానిసలమని భావిస్తే నిజమైన విజయం ఎక్కడ ఉంటుంది? నువ్వు క్రీస్తులో ఈరోజు ఉండి నేను పాపం చేస్తూ ఉన్నాను, పాపానికి నేను బానిసలాగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను అంటే నీలో స్వేచ్ఛ విజయం ఎక్కడుంది? అందుకే క్రీస్తులోకి నువ్వు వచ్చిన తర్వాత ఎలా ఉండాలనే జీవితం అంటే పాపానికి దూరముగా, పాపానికి దూరముగా. నేను పాపానికి మృతుండండి, నేను క్రీస్తులని జీవిస్తున్నాను ఇప్పుడు అని చెప్పే ఒక విశ్వాసంలోనికి నువ్వు రావాలి. చివరి మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం పాపానికి మృతులము, కానీ దేవునికి సజీవులని ప్రతిరోజు మన హృదయంలో, మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మన క్రైస్తవ జీవితం, క్రైస్తవ సాక్ష్యం బలంగా ఉంటుంది. ప్రతిరోజు నువ్వు అనుకోవాలా, ప్రతి దినము కూడా నువ్వు లేస్తేనే పాపంలో పడి ఉన్న నన్ను క్రీస్తు నన్ను లేవనెత్తి ఆయన దాసులుగా నన్ను ఉంచుకున్నాడు అని చెప్పి నువ్వు ఏం చేయాలా? జీవంలోనికి నడవడానికి ఇష్టపడుతూ రావాలి.
మనం ఎక్కడ ఉన్నా దేవుని శాంతి ప్రతిబింబించేలా జీవించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా, దేవుడు నీకు ఇచ్చిన ఆ జీవితంలో ఒక వెలుగు ఉండాలి. వెలుగు కలిగి నువ్వు జీవించాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కాంతి అందరికీ కూడా ప్రతిఫలింప చేయాలి. అది అనుకోవాలి, వీళ్ళు క్రీస్తు బిడ్డలు, వీళ్ళని తెలియాలి. గొప్ప కోసం కాదు ప్రియ దేవుని బిడ్డల, దేవుని మహిమపరచడం కోసం. అది పాత మనుషుల్ని మరిపించి కొత్త జీవనాన్ని ధరించు, దేవుని మహిమను తెలియచేయాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టేసి క్రొత్త జీవితాన్ని ధరించుకుని దేవునిని మహిమపరుస్తూ మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు భక్తుడు నీకు నాకు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? పాపంలో నువ్వు మరణించి క్రీస్తు యేసునందు జీవంలోనికి నువ్వు రావాలి అని ఈరోజు పౌలు భక్తుడు నీకు నాకు సెలవిస్తూ ఉన్నాడు. ఆలోచన చెయ్యి. ఆశీర్వాదకరంగా ఉండు, ఆనందకరంగా ఉండు, ప్రభులో ఎప్పుడు సంతోషంగా ఉండు. ఫిలిప్పీ 4:4 మాట అంటది కదా, ఏమంటది? ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అంటాడు. నా ఆనందం ఎక్కడ ఉండాలి అంటే ప్రభువునందు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు పాపానికి దగ్గరగా ఉన్నావా, దేవునికి దగ్గరగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకొని పాపంలో మరణించి క్రీస్తునందు లేపబడాలని ఈరోజు ప్రభువు మాట్లాడిన మాటల్ని విని మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప, క్రీస్తు యేసునందులో మన సజీవులుగా నిలబడి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేసి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, మీ ప్రశస్తమైన రెక్కల చాటున ఇదిగో నాయనా, ఈ శుక్రవారము ఈ రాత్రికాల సమయంలో ఇటు విధముగా నాయనా మీ దివ్యమైన లేఖన భాగాలను ధ్యానించుటకు దేవా, మీరు మాకిచ్చిన గొప్ప కృపకై ధన్యతకై మీకు వందనాలు. ఈరోజు ధ్యానాంశంగా మనం తీసుకున్న మాటలు అపొస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఇచ్చిన గొప్ప మాటలను దేవా ఈరోజు మేము ధ్యానాంశంగా తీసుకొని ఇదిగో పాపంలో మేము మరణించి క్రీస్తు యేసునందు సజీవులుగా లేపబడాలి అని మాకు తెలియజేసిన గొప్ప మాటలను బట్టి దేవా మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడిన మాటలు మా జీవితాలను ఆలోచింపజేస్తూ ఉన్నాయి. నిజముగా మేము పాపంలో జీవిస్తూ ఉన్నామా, లేదా క్రీస్తుకు దగ్గరగా జీవిస్తున్నామా అనే విషయాలు మేము జ్ఞాపకం చేసుకునే ఒక కృపను మాకు ఇచ్చారు. అందులో బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఇదిగో నేను ఒక్కసారి వారు పరిశీలన చేసుకొని నిజముగా నేను పాపంలో జీవిస్తూ ఉన్నానా, లేక క్రీస్తు యేసునందు నేను జీవిస్తూ ఉన్నానని ఒక గొప్ప ఆలోచన కలిగి ఒక గొప్ప తీర్మానం తీసుకోవడానికి నేను సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రేమ గొప్పది దేవా, మీ త్యాగము గొప్పది నాయనా, మీ ఆలోచన గొప్పది దేవా. మమ్మల్ని ఇప్పటికీ కూడా మీరు చేయిపట్టి నడిపిస్తున్న గొప్ప దేవుడు కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధన చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, వారికి ఉన్న ప్రతి కష్టం నుంచి విడుదల కలుగొచ్చేయమని, ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగొచ్చేయమని, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము కూడా తీర్చబడేలాగున సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రము నాయనా, యేసయ్యా మీకు వందనాలు. ఆరాధన ముగించుకునే దేవా తిరిగి మా గృహాలకు వెళ్తూ ఉండగా మీరు మాకు తోడుండి దీవించి ఆశీర్వదించమని, నాయనా రేపటి దిన జరగబోతున్న ఆరాధనలో, ఆదివారం జరగబోతున్న ఆరాధనలు దేవా మీరు ముందుండి నడిపిస్తూ రమ్మని, మరి ప్రాముఖ్యంగా దేవా రేపటి దినమున జరగబోతున్న షకీనా ప్రార్థన మందిరములో నాయన 1000 గంటల ప్రార్థనలో దేవా నేను కూడా ఒక పాలి భాగస్తును కావడానికి దేవా మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తెలియజేస్తూ,
రేపు జరిగిస్తున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని, ఉదయకాల సమయం 6 గంటల మొదలుకొని నాయన సాయంత్రకాలం 6 గంటల వరకు దేవా నీ సన్నిధానములో అనేకమైన విజ్ఞాపనలతో, ప్రార్థనతో, పాటలతోనైనా బిడ్డలు కలుసుకోబోతూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డని దేవా మీరు దీవించండి. ఏర్పరిచిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఆ స్థలంలోకి రప్పించినైనా మీ దివ్యమైన లేఖన భాగాలతో మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ చేతులు కల్పించుకుంటూ గాయపడిన హస్తంలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములు ప్రార్థనని సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల వేటిని మరువకుము. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని మీ జీవితంలో వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు సదాకాలము తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప సమాధానం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.